నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఆన్లైన్ ద్వారా విద్యార్థులను టార్గెట్ చేస్తూ అక్రమ ఆయుధాలు విక్రయిస్తూ ఉన్న ఒక ప్రవాసుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే కువైట్ లో ప్రత్యేకంగా పాఠశాల విద్యార్థులను లక్ష్యం చేసుకుని సోషల్ మీడియాలో లైసెన్సు లేని ఆయుధాలను ప్రచారం చేయడం మరియు వాటిని విక్రయిస్తూ ఉన్న బేదూన్ వ్యక్తిని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అరెస్టు చేసింది. చట్టపరమైన అనుమతి పొందిన తర్వాత అధికారులు అనుమానితుడి నివాసం నుంచి అనేక పదునైన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తి గుర్తింపు నుంచి తప్పించుకోవడానికి వీడియో కాల్లో వాయిస్ ను మార్పు చేసే సాఫ్ట్వేర్ ను ఉపయోగిస్తూ ఉన్నారని చెప్పి కేసు చట్టపరమైన అధికారులకు రెఫర్ చేశామని చెప్పి మరియు సోషల్ మీడియాను పర్యవేక్షించడానికి ప్రజల భద్రతను ముఖ్యంగా విద్యార్థులను రక్షించడానికి మా యొక్క ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. కువైట్ లో ఎవరైతే స్కూళ్లలో పాఠశాలల్లో చదువుతూ ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతికి అక్రమ ఆయుధాలు ఎలాగైనా ఇవ్వాలని చెప్పేసి ఒక బేదూన్ వ్యక్తి ప్రయత్నించాడు. ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు ఫోన్ చేయడం, అలాగే తన యొక్క వాయిస్ ను గుర్తుపట్టకుండా ఒక సాఫ్ట్వేర్ ను ఉపయోగించి వేరే వాయిస్ తో వాళ్ళతో అయితే మాట్లాడుతూ ఉండేవాడు. అలాగే దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు సమాచారం రావడంతో ఆ యొక్క బేదూన్ వ్యక్తిని అరెస్ట్ చేసి అతని యొక్క ఇంటి నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.